మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జోరు తగ్గిపోయిందా? ఒకప్పుడు ఆయనతో వరుసగా సినిమాలు చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారా? ఒకప్పుడు వరుస సినిమాలు లాక్ చేసుకునే త్రివిక్రమ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? గతేడాది మహేష్తో చేసిన గుంటూరు కారం ఎఫెక్ట్ త్రివిక్రమ్ పై ఇప్పటికీ నడుస్తుందా? అల్లు అర్జున్తో అనుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కపోవడానికి రీజన్ ఏంటి? మరి ఈ ప్రశ్నలన్నింటికీ త్రివిక్రమ్ ఎలా సమాధానం చెప్పబోతున్నారు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. గత కొంతకాలంగా సినిమాల విషయంలో త్రివిక్రమ్ జోరు తగ్గిన మాట వాస్తవమే. అలవైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్ పవన్ సినిమాలైన భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు స్క్రీన్ ప్లే మాటలు అందిస్తూ వచ్చారు. కానీ దర్శకుడిగా చివరిగా చేసిన చిత్రం మాత్రం గుంటూరు కారం సినిమానే. గుంటూరు కారం సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా త్రివిక్రమ్ మరో కొత్త ప్రాజెక్టు కోసం సిద్ధం కాలేదు. గుంటూరు కారం చిత్రం సెట్స్ పై ఉండగానే బన్నీతో ఒక ప్రాజెక్టును ఫైనల్ చేశాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. దీనికి తోడు నిర్మాత నాగవంశి చెప్పిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఎవరు చేయని సబ్జెక్ట్తో ఈ చిత్రం ఉండనుందని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. పుష్ప 2 తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందనుకున్నారు. కానీ కట్ చేస్తే లెక్కలు మొత్తం మారిపోయాయి. త్రివిక్రమ్ ప్లేస్ లో మరో దర్శకుడు అట్లీ రావడంతో సీన్ మారిపోయింది. దీంతో త్రివిక్రమ్ బన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడా, లేక మరో హీరోతో త్రివిక్రమ్ సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. పైగా ఇప్పుడు స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.